ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. శనగపప్పు నానిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక 2 స్పూన్లు శనగపప్పు పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు రుబ్బుకున్న శనగపప్పు ముద్దనంతా అందులో వేసుకొని ఒక 2 స్పూన్ల శనగపిండి, అలాగే ఒక అర స్పూను పచ్చిమిర్చి తరుగు, అలాగే అర స్పూను అల్లం తరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు చెంచా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పాలకూర తరుగు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఒకసారి కలిపేసిన తర్వాత ముద్దలాగా ఒకసారి చేసుకుని వడ అవుతుందో లేదో చూసుకోవాలి. లేదంటే కొంచెం నీళ్ళు చల్లుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని వడల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వడలు వాటంతటా అవే పైకి వచ్చేంత వరకు కదపకుండా ఉండాలి. వాటంతటా అవే పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వడలు పులుసు కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.